ఆటవిక పాలన కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ బాబు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయన ఎర్రబుక్కును ఈ రాష్ట్రంలో ఫోర్సులోకి తీసుకొని రావటం జరిగింది. అందులో భాగంగానే దయచేసి అయ్యా లోకేష్ బాబు గారు, మీరు ఎర్రబుక్కును పక్కన పెట్టి రాజ్యాంగాన్ని చదువుకుంటే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అణచివేస్తున్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను, మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము మా పేపర్లలో రాస్తేనో, లేదా మా టీవీలలో మాట్లాడితేనో, లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. దయచేసి మేము కూడా మా పార్టీ లీడర్లను, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని మా ఎమ్మెల్యేలను, మా మాజీ ఎంపీలను, మినిస్టర్లను, తర్వాత మా లీడర్లను అందరినీ కూడా విపరీతమైన అనాగరికమైన భాషలో మీరు కూడా తిడుతూ ఉన్నారు. నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికెక్కడ రాష్ట్రమంతటా కూడా ఇలాంటి కేసులనే, ఇప్పుడు నా మీద ఏ కేసునైతే పెట్టారో అలాగే మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లను ఇవ్వబోతున్నాం. దానిలను కూడా కేసులు రిజిస్టర్ చేయవలసిందిగా డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక దొంగతనానికి పోయి తెల్లగా లోపల ఆ ఊరినల్లా దోచుకోవాలి, తెల్లగా కాకూడదు అంటే కోడి కుయ్యకూడదు అని కోడి గొంతును కోసినట్లు, కోడి గొంతును కోస్తే తెల్లగా ఏది ఆగిపోదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే ప్రశ్నించే గొంతును ఒకటోరనో అంచివేస్తే మిమ్మల్ని ప్రశ్నించే గుణము ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆగిపోదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సద్విమర్శను, సహేతుకమైన విమర్శను మీరు స్వీకరించాలి, లేదా దానికి రీజాండర్ ఇవ్వాలి, లేదా డిఫమేషన్ చేసుకోవాలి. అంతేగాని కేసులను రిజిస్టర్ చేయించే సాంప్రదాయానికి ఇప్పటికైనా మీరు పులి స్టాప్ పెట్టి సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని. ఆగండి ఒక నిమిషం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాల, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, వాడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. ఇది నాకు జరగవచ్చు, ఇంకొకరు జరగచ్చు, ఇంకొకటి జరగచ్చు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి?
ఓట్లు అడగడానికా, బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మటుకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. అప్పుడు కానీ మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని. గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు. భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు? మీరు మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం. ప్రతి సొత్తు మా సొంతం. ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొని ఉన్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు. ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది. అది ఆ బలం ఎప్పుడూ ఉంది. అది మర్చిపోకండి అందరూ. మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను సెలవిస్తున్నా, గత ప్రభుత్వంలాగా మీరు అలసత్వంగా ఉండక